ఫ్రెండ్స్, వైష్ణవి చనిపోయింది. మార్చ్ 17వ తారీఖు తను చనిపోయింది. దాదాపుగా 20 రోజులైతుంది. నిజం చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. అయితే ఇప్పటికి కూడా ఆ హరిబాబు గాడి విషయంలో అసలు కేస్ ఏమైంది? అతనికి ఏ శిక్ష పడుతుందనే విషయం పైన క్లారిటీ లేదు. వైష్ణవి కుటుంబ సభ్యులు కూడా ఈ దుర్మార్గుడికి, ఈ నీచుడికి, అలాగే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ శిక్ష పడాలి, గట్టిగా శిక్ష పడాలని కోరుకుంటున్నారు. కానీ విషయం తారుమారయ్యేటట్టుగా కనిపిస్తోంది అని కొంతమంది వాపోతున్నారు. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక సంఘటన అయితే చోటు చేసుకున్నది. ఏంటంటే ఇప్పుడు హరిబాబు విషయంలో పోలీసులు కానీ, న్యాయశాస్త్రాలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకంగా అంటే వీడు హరిబాబు అనేవాడు ఎలా ఉంటాడంటే నీచుడు, దుర్మార్గుడు. కట్టుకున్న పెళ్ళాన్ని, కడుపులో ఉన్న బిడ్డని, తన ప్రతిబింబాన్ని చంపుకోవాలనుకున్నవాడు ఖచ్చితంగా ఏదో ఒక డ్రామా చేసి ఆ జైలు నుంచి బయటపడాలనుకుంటాడు. కానీ అవి ఏమీ జరగకుండా ఉండడం కోసం 1కి 10 కేసులు చాలా స్ట్రాంగ్‌గా ఈ ఒక్క కేసుని చేయడం కోసమే పోలీసులు నిరంతరం కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీడొక్కడే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారా అన్న డౌట్లు కూడా వస్తున్న నేపథ్యంలో ఆఖరిగా వైష్ణవి చెప్పిన తన మాటలు ఏదైతే ఉన్నాయో అవి హరిబాబు గారు పోలీసులకు చెప్పాడు కదా! అదే ఇప్పుడు మరణ వాంగ్మూలమా అని కూడా అనుకోవచ్చు. ఎందుకనంటే ఆ రోజున జరిగిన ఇన్సిడెంట్‌లో ఆ అమ్మాయిని ఫస్ట్ చాలా దారుణంగా కొట్టాడు. కొట్టిన తర్వాత ఆమె కొంతసేపు స్పృహలో లేకుండా మళ్ళీ తిరిగి స్పృహలోకొచ్చి, "నన్ను చంపొద్దు ప్లీజ్. నేనింకా నేను తట్టుకోలేకపోతున్నాను. నీకు నిజంగా నేనంటే ఇష్టం లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఏమి అనుకోను. కానీ నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం నిన్నెవ్వరు వదిలిపెట్టరు. నన్ను ఇంత దారుణంగా నా బిడ్డని నన్ను చంపుతున్నావు. నిన్నెవ్వరు వదిలిపెట్టరు" అని చెప్పేసంటే, నిన్ను వదిలిపెడితే ఎలా కుదురుతుంది అని చెప్పేసి ఇక పీక నొక్కి చంపేశాడు. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే వీడు క్షణికావేశంలో జరిగింది, అప్పటికప్పుడు గొడవ పడడం వల్ల జరిగింది, ఇలాంటి కహానీలన్నీ చెప్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఇది ప్రీ ప్లాన్డ్‌గా జరిగిన ఒక దారుణం అని పోలీసులు నిర్ధారిస్తే ఇంకాస్త కేసులు గట్టిగా వాడి మీద బనాయించొచ్చు అనేది అక్కడ విషయం అన్నమాట. సో, ఇప్పుడు ఆ విషయాన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేసి పూర్తి విషయాన్ని న్యాయశాస్త్రం ముందు పెడతారు. వాడికే కాదు, చుట్టూ ఉన్న వీడికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష పడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.